భాగ్యనగరం భోగనగరంగా మారుతుంది. పెరుగుతున్న ప్రయాణికులతో నగరం రద్దీగా తయారైంది. వలసదారులకు హైదరాబాద్ పుట్టినిల్లు అవుతుంది. కష్టం చేసుకునే వారికి కాసుల వర్షం కురిపిస్తుంది. కాదన్న వారికి మోకాలి లోతుకు తొక్కుతుంది. నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది భాగ్యనగరం. జీవితం కోసం పరిగెత్తేవారు హైదరాబాద్లోనే ఎక్కువ కనిపిస్తారు. ఈ క్రమంలోనే నగరంలపై ఆధారపడిన వారు కోసం సర్కార్ సరికొత్త ప్లాన్లు తీసుకువస్తుంది. ప్రయాణికులను సులభంగా గమ్యానికి చేరేందుకు పక్కా ప్రణాళికలతో కసరత్తు చేస్తుంది. ఒక్కో ఏడాది ఒక్కో కొత్త ఫెసిలిటీలు కల్పిస్తుంది. అదేంటో చూద్దాం. నగరంలో ట్రాఫిక్ సమస్యతో పాటు కాలుష్యాన్ని తగ్గించేలా ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గించడానికి ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి వాటి సమీపంలోని వాణిజ్య భవనాలు, నివాస సముదాయాలకు ఆకాశ నడక మార్గాలు నిర్మాణాలను ప్రోత్సహించాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల జరిగిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రణాళిక సమావేశంలో నిర్ణయించారు. పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంచిల్ మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని మాల్స్కు ఇప్పటికే ఎల్ఎండ్టీ మెట్రో రైలు సంస్థ స్కై వాక్లను నిర్మించింది. జేబీఎస్, పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్లకు కలుపుతూ రహదారి దాటే అవసరం లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని రైతిఫేల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ చేరుకునేలా స్కై వాక్ ఉంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు అనుసంధానంగా కూడలిలో వలయాకారంలో ఆకాశ నడక మార్గాన్ని హెచ్ఎండిఏ నిర్మించింది. మెట్రో మొదటి దశలోని 69 కిలోమీటర్ల మార్గంలోని మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ప్రతి స్టేషన్ నుంచి రహదారికి ఒకవైపు నుంచి మరోవైపుకు చేరుకునేందుకు అవకాశం ఉందని ప్రయాణికులే కాదు ఇతరులు కూడా వినియోగించుకోవచ్చని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ పక్కనే వాసవి ఆనంద నిలయం పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారు. తమ నివాస సముదాయానికి మెట్రో స్టేషన్ నుంచి ఆకాశ నడక మార్గం నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కుక్కటిపల్లి మెట్రో స్టేషన్ల నుంచి ఈ తరహా స్కైవాక్ల ఏర్పాటుకు తమతో చర్చలు జరుపుతున్నాయని ఎల్ఎండ్టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని మైండ్ స్పేస్ ఐటీ పార్కుకు రహేజా సంస్థ స్కైవాక్ ఏర్పాటు చేసింది. ఇది ఐటీ ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. బాలానగర్ స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫినిక్స్ ల్యాండ్ మార్క్ మాల్కు అనుసంధానంగా ఆ సంస్థ స్కైవాక్ అందుబాటులోకి తెచ్చింది.